హలో అండి, నమస్తే అండి అందరికీ. ఇప్పుడు మనం ఎన్ భారతీదేవి గారు రచించిన ఇదా ప్రేమ అనే కథను సిక్స్త్ పార్ట్ విందామా అండి. రోజులు గడిచిపోతున్నాయి. నిర్మల నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయింది. ఉదయం నుంచి పెయిన్స్ మొదలయ్యాయి. నిర్మల మూలుగుతుంటే ఆమె పడుతున్న ప్రసవ వేదనకు 1000 రెట్లు ఎక్కువ బాధపడుతున్నాడు ఆమె భర్త. అతని బాధను 5 నిమిషాలకు ఒకసారి తన దగ్గరకు వచ్చి, డాక్టర్, నిర్మల్కేం భయం లేదుగా, నేను అబార్షన్ చేయమంటే కాదన్నారు. నీ భార్యను బిడ్డను నీకు అప్పగిస్తాను అని నాకు మాట ఇచ్చారు. నా నిర్మలను నాకు అప్పగించే బాధ్యత మీది అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతున్న అతని మాటల్ని వింటుంటే ఒకసారి జరిగిన సంఘటన ఇందిర మనసులో కదలాడింది. ఆ రోజు కాలేజీ నుంచి శ్రీధర్ని కలుసుకోవటానికి పంటగాలో కట్టుకొచ్చింది ఇందిర. ఐ హీల్స్ స్లిప్ అవుతాయని చేతిలో పట్టుకొని గట్టు మీద నడుస్తుంటే అరికాలులో ముళ్ళు గుచ్చుకుంది. 2 రోజుల తర్వాత అరికాలులో ముళ్ళు ఉండడం మూలంగా నీరు పట్టి నొప్పి చేసింది. ఇందిర వద్దన్న వినిపించుకోకుండా ఇందిరను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు శ్రీధర్. ముళ్ళు గుచ్చుకున్నందుకే అంత ఆతృత పడతావేం, ఆపరేషన్ కేసుంది, తర్వాత చూస్తానంది డాక్టర్. ముళ్ళు గుచ్చుకుంటే మాత్రం ప్రమాదం కదా, మీకేం తెలుసు? నా ఇందు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుచ్చుకున్నంత బాధగా ఉంటుంది. మీకు ఎంత ఫీజు కావాలన్నా ఇస్తాను, ముందు ఆమె కాళ్ళలో ముళ్ళు తీసేయండి అంటూ గొడవ చేశాడు. అతని గొడవ భరించలేక ముందు ఇందిర కాళ్ళలో ముళ్ళు తీసి ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళింది. ఆమెకు ఫీజు కింద 50 రూపాయలు నోటిస్తున్న శ్రీధర్ వైపు ఆరాధనగా చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది ఇందిర. గతం గుర్తుకు రాగానే ఇందిర కళ్ళల్లో తడి మెరిసింది. బాధ్యత గుర్తుకు రాగా తన బాధను పైకి కనిపించకుండా మనసులోనే దాచుకొని నిర్మల రూము వైపు నడిచింది. ఇందిర ఊహించినట్టుగానే నిర్మల ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. నిర్మల కోరిక ప్రకారం ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. గుండెల మీద నుంచి పెద్ద బరువు తొలగించినట్టు అనిపించింది ఇందిరకు. ఒక్కసారి మనిషి మత్తుపానీయాలకు అలవాటు పడితే ఆ నిషా నుంచి దూరం కావటం అతనికి సాధ్యం కాదు. శ్రీధర్ విషయంలో అదే జరిగింది. ఇందిరకు దగ్గర కాలేక, విజయ్కు దూరంగా ఉండలేక ఆ సంఘర్షణలో అతని మనసు నలిగిపోయింది. తాత్కాలికంగా ఉపశాంతి కోసం మనసును మత్తులో నిద్రపుచ్చాడు. ఇప్పుడు అమితంగా డ్రింక్ చేయడానికి అలవాటు పడ్డాడు. పగలంతా ఫ్యాక్టరీ దగ్గర గడిచిపోతుంది. ఇంటికి రావటం ఆలస్యం. బాటిల్ ఓపెన్ చేస్తాడు. ఒక్కో రోజు ఒక్కో ఫుల్ బాటిల్ ఖాళీ చేస్తున్నాడు. ఈ మధ్య నిషా చాలక నీళ్ళల్లో కూడా కలుపుకోకుండా తాగేస్తున్నాడు. తరచూ దగ్గొస్తుంది. పగలంతా ఆఫీసులో పని అలసిపోతున్నాడు. దానికి తగినట్టుగా విపరీతమైన మానసిక సంఘర్షణ, టయానికి భోజనం చేయకపోవటం, ఇవన్నీ కలిసి అతని శరీరం మీద దాడి ప్రారంభించాయి. దానికి తోడు విపరీతమైన తాగుడు. ఆ రోజు ఉదయం నుంచి సన్నగా జల్లు పడుతుంది. 10 గంటల నుంచి ఆఫీస్ రూమ్లోనే కూర్చున్నాడు శ్రీధర్. ఆ రోజు పని ముగించి ఆఫీస్ రూమ్లోంచి బయటకు వచ్చేసరికి టైం రాత్రి 8 గంటలైంది. ఉరుముల మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తుంది. ఉరుములన్నా మెరుపులన్నా ఇందిరకు తగని భయం. ఒకసారి ఇందు నేను పార్కులోంచి బయటకు వచ్చేసరికి ఇలాగే ఉరుములతో మెరుపులతో వర్షం మొదలైంది. ఆటో మాట్లాడి ఇందిరిని ఎక్కించేసరికి ఒక్కసారిగా పెళపెళమంటూ ఉరుములు, ఆ తర్వాత కళ్ళు మెరుగొట్లు కలిపే మెరుపులు ఒక్క ఉదుటిన దిగి నా హృదయానికి అత్తుకుపోయింది. నాకు ఉరుములంటే భయం. నేను ఒంటరిగా వెళ్ళలేను, మా ఇంటి వరకు తోడురండి అంటూ చిన్న పిల్లల భయంతో వణుకుపోతుంటే ఆటోలోనే ఇంటి వరకు వెళ్ళి దిగబెట్టాను. ఇప్పుడు ఇందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు కూడా లేరు. 4 రోజుల క్రితం పెద్ద కూతురి దగ్గరికి వెళ్ళింది. ఉరుములు మెరుపులతో ప్రకృతి భయంకరంగా ఉంది. ఉన్న ఈ టైంలో ఇందు ఎంత భయపడుతుందో, తనకెవరూ లేరని ఎంత బాధపడుతుందో అనుకున్నాడు. అలా అనుకోగానే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కారులో కూర్చొని స్టార్ట్ చేసి కారును శాంతింగ్ నర్సింగ్ హోమ్ వైపు పోనిచ్చాడు. గాలికి పెద్ద పెద్ద వృక్షాలు సైతం వేళ్లతో సహా కదులుతున్నాయి. ఏ కొమ్మ విరిగి కారు మీద పడుతుందో అనుకున్నాడు శ్రీధర్. గాలికి దెయ్యాల్లా ఊగుతున్న రోడ్డుకి ఇరువైపులో ఉన్న చెట్టు కొమ్మలు చూసి ఇందిర ఎలా ఉందో అన్న భయంతో ఆ వాతావరణంలో కూడా కారును నిదానంగా డ్రైవ్ చేయలేకపోయాడు. శాంతి నర్సింగ్ హోమ్ వరండా ముందు కారు ఆపి వర్షంలో తడుస్తూనే వెళ్ళి ఇందిర రూము తలుపు తట్టాడు. వర్షం మూలంగానేమో వరండాలో పేషెంట్స్ ఎవరూ లేరు.
బంగ్లా గదులన్నిటికీ లైట్లు వెలుగుతున్నాయి. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకున్నాయి. అతను ఊహించినట్టుగానే భయంతో వణికిపోతుంది ఇందిర. ఇంత వర్షంలో ఎలా వచ్చారు? ఉరుములంటే నీకు భయం కదా? ఆ విషయం గుర్తుకొచ్చి ఆఫీస్ నుంచి ఇటే వచ్చాను. ఇందు, నువ్వింత పేరున్న డాక్టర్ కదా, వర్షానికి ఉరుములకు భయపడతావే? తీరికగా తర్వాత మాట్లాడుతురు కానీ ముందు తల తుడుచుకోండి, లేకపోతే జలుబు చేస్తుంది. డాక్టర్ అనిపించుకున్నావు. నేను మిమ్మల్ని గురించి డాక్టర్గా భయపడటం లేదు, నా ప్రాణంలో ప్రాణమైన నా మనిషిగా భయపడుతున్నాను అంటూ టర్కీ టవల్ తెచ్చి తనే తల తొడవసాగింది. శ్రీధర్ మంచం మీద కూర్చున్నాడు. ఆమె నిలబడి తల తుడుస్తుంది. ఆమె గుండెలకు తాకుతుంది అతని ముఖం. నరాలు జివ్వుమంటున్నాయి. వర్షపు రాత్రి, ఇంట్లో ఎవరూ లేరు. అనుకూలించిన వాతావరణం, మనసిచ్చి పుచ్చుకున్న ఇందిర సహచర్యం అతని మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ సమయంలో ప్రవరాకుడు కూడా అంత నిగ్రహంగా ఉండడేమో. ఇందిరకు అతని కౌగిల్లో కరిగిపోవాలని, తనకు తాను అతనికి అర్పించుకోవాలని ఆరాటంగా ఉంది. నునువెచ్చని ఆవిర్లు చిమ్ముతున్నాయి. చెంపల్లోకి గుండెల్లోకి అలజడి, మనసులో తను కోరుకుంటున్నది పొందాలన్న తపన. అతని స్పర్శకు ఆమెలోని స్త్రీతత్వం మేల్కొంది. ఛాతీ పొంగింది. అతని తలను ఆమె గుండెలకేసి అదుముకుంది. మగాడికి ఆడదాన్ని మించిన నిష లేదు. ప్రియురాలిచ్చే నిష ఏ మత్తు పానీయము ఇవ్వలేదు. ఆ నిషా కోసం ఎందరో మహారాజులు రాజ్యాలను పోగొట్టుకున్నారు. సలీం లాంటి చక్రవర్తులు రాజ్యాలతో పాటు ప్రాణాలని పోగొట్టుకున్నారు. అతని చేతిలో మధ్య మైనపు ముద్దలా నలిగిపోతుంది ఇందిర. హఠాత్తుగా అతని కౌగిలి సడలింది. ఇందిరను వదిలేసి సోఫాలో కూర్చొని సిగరెట్ ముట్టించాడు. స్వర్గం నుంచి ఒకసారి అందపాతాళానికి విసిరేసినట్టుగా ఉంది ఇందిరకు. శ్రీధర్ చర్యకు విస్తుపోయింది. నన్ను నేనుగా మీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. నా మనసు నేనాడో ఇచ్చాను. శరీరాన్ని కూడా ఈ క్షణం సంతోషంగా ఇవ్వాలనుకుంటున్నాను. నేను మీ దాన్ని. ఈ విరహాన్ని నేను భరించలేను. ప్లీజ్ నన్ను మీ దాన్ని చేసుకోండి. నాలోని స్త్రీతత్వాన్ని మేల్కొల్పారు. ఇప్పుడు మీకు దూరంగా ఉండలేను. అతని హృదయంపై వాలిపై ఏడ్చింది ఇందిర. అతని మనసులో ఆమె పట్ల ప్రేమానురాగాలు వెల్లువలా పొంగుతున్నాయి. ఆ వెల్లువలో ఆమెను తడపాలనుంది. కానీ ఇందిర మనసు ఎంత సున్నితమో, ఆమె భావాలు ఎంత మధురంగా ఉంటాయో అతనికి తెలుసు. మనసిచ్చిన నేరానికే మరో మగాడిని గురించి ఊహించను కూడా ఊహించలేని ఆమె శీలాన్ని అర్పించిన తర్వాత మరో మగాడిని పెళ్లి చేసుకోగలదా? నిజమైన ప్రేమ స్వార్థానికి, ఆకర్షణకు అతీతమైంది. అతి పవిత్రమైంది. నిర్వచనానికి అందని అపురూపమైన భావన ప్రేమ. తన కోసం ఇందిర అవివాహితగా మిగిలిపోవాలని అనుకుంది. అతని అభిమతం అది కాదు. ఆమె కూడా పెళ్లి చేసుకొని భర్త పిల్లలతో హాయిగా జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాడు. క్షణికావేశానికి లోనయ్యి ఆమె శీలాన్ని దోచుకుంటే ఇక పెళ్ళి అన్న ప్రసక్తే ఉండదు ఆమె జీవితంలో. జీవితమంతా అవివాహితగా తనదానిగానే మిగిలిపోతుంది. ఎలాగైనా ఆమెకు నచ్చచెప్పి తన మనసును నచ్చిన వ్యక్తితో పెళ్లి జరిపించాలనుకుంటున్నాడు. అందుకే ఆమె యవ్వనాన్ని జురుకోలేకపోతున్నాడు. చెప్పండి, ఎందుకు సంకోచిస్తున్నారు? ఒక్క నిమిషం కూడా మీకు దూరంగా ఉండలేను. నాలో పొంగిన కోరిక జ్వాలలు మనసును దహిస్తుంది. ఈ బాధ భరించలేను. ప్లీజ్ నన్ను మీ దానిగా చేసుకోండి. ఇందిర ఏడుస్తుంటే అతని మనసును ఎవరో బలవంతంగా మెల్లిపెడుతున్నంత బాధగా ఉంది. మై స్వీట్ హార్ట్ ఇందు, నిన్ను మలినపరచలేను. నా ఆవేశానికి నిన్ను బలి చేయలేను. నో, నా మనోవేదన నీకు అర్థం కాదు. తనలో తను గొణుక్కున్నాడు శ్రీధర్. ప్లీజ్ నా ఆవేశాన్ని అర్థం చేసుకోండి. కోరి వచ్చిన ఆడదాన్ని కాదనటం మగతనమా? మీరు సొంతం చేసుకోవడానికి ఇంత ఆలోచన ఎందుకు? మీ మౌనం నా మనసును చిత్రవద చేస్తుంది అంది ఇందిర ఏడుస్తూ. శ్రీధర్ స్థాణువులా అలాగే నిల్చున్నాడు. ఇందిర రోషంగా తలెత్తింది. అర్థమైందండి, మీరు విజయ్కి అన్యాయం చేయలేరు. అందుకే నేను కోరుకునే దాన్ని నాకు ఇవ్వలేకపోతున్నారు. అవునా? ఆవేశంతో అతని భుజాలు పట్టుకొని కుదుపుతూ అడిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం నాకు అలవాటైపోయింది. నన్ను దోషిగా నిందించడం నీకు అలవాటైపోయింది. బాధగా తనలో తను అనుకున్నాడు. ఏమండి, విజయ్ కంటే ముందుగా మీ ప్రేమను పొందిన దాన్ని. నేను మీ భార్యగా మీ ఆస్తి అంతస్తులను కానీ మీ ఇంట్లో అధికారాన్ని కానీ ఆశించడం లేదు. రోజు విజయ్కి అందించే ఆనందాన్ని ఈ ఒక్కసారి నాకు ఇవ్వండి. మీ విజయ్కేం అన్యాయం జరగదు. విరహం ఎంత వేదనో అనుభవం లేని మీకు అర్థం కాదు.
ఆడదానిగా సిగ్గును అభిమానాన్ని వదులుకొని మీ పాదాల మీద రాలి ప్రాధాయపడుతున్నాను. ఈ టెన్షన్ నేను భరించలేను. నాకు మీ ప్రేమ కావాలి, మీరు కావాలి. ఈ అంతస్తు, ఈ వృత్తిపరంగా వచ్చే ఈ హోదా ఇవేవి నాకు అక్కర్లేదు. ఇందిర దుఃఖం అతని మనసులో జ్వాలల్ని ప్రజ్వలింపజేస్తుంది. అతని నరాల్లో రక్తం మరిగిపోతుంది. బాధతో ఇంకొద్దిసేపు ఇలా ఇందిరకు ఎదురుగా ఉంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేను అన్న భయంతో ఆ వర్షంలోనే ఆమెను వదిలి బయటకు వచ్చి కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఇందిర గుండెలవిసేలా ఏడుస్తూ పడుకుంది. వర్షం జోరు అధికమైంది. శ్రీధర్ ఎప్పటికైనా నా వాడనుకున్నాను. అతని ప్రేమంతా నిజమనుకున్నాను. కాదు, నేను పొరపాటు పడ్డాను, మోసపోయాను. ఆమె కన్నీటితో దిండు తడిసిపోతుంది. వర్షం కురుస్తూనే ఉంది. వర్షం మూలంగా కటిక చీకటిగా ఉంది వాతావరణం. శ్రీధర్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి విజయ డబుల్ కట్ మీద పడుకొని ఉంది. బాగా చిక్కిపోయింది. ముఖంలో కళాకాంతులు తగ్గిపోయాయి. మానసికమైన వేదన మనిషిని ఎంతగా కృంగదీస్తుందో ఆమెను చూస్తే తెలుస్తుంది. ఫ్యాన్ గాలికి ఆమె కట్టుకున్న ఖరీదైన సిల్క్ చీర రెపరెపలాడుతుంది. ఎత్తైన వక్ష సంపద, ముఖం మీద అల్లరిగా కదులుతున్న ముంగురులు, ఖజారోహ శిల్పంలా ఉన్న విజయను చూస్తుంటే అతని మనసు చలించింది. విజయ అని పిలిచాడు మృదువుగా, విజయ మీదకు వంగి. విజయ ఇటువైపు తిరిగింది. అశ్రువులతో ఆమె ముఖం తడిసిపోయింది. ఒకవైపు విజయ, మరోవైపు ఇందిర. నన్నెందుకిలా శత్రువులా వేధిస్తున్నారు? అసలు నేను వీళ్ళకేం అన్యాయం చేశాను? నా జీవితం వీళ్ళిద్దరి మధ్య అడకత్తిరిలో పొక్కచెక్కలా నలిగిపోవాల్సిందేనా? భోజనం చేసావా? చేశాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ప్రపంచంలో ప్రతి మనిషికి అమ్మా నాన్న ఉంటారు. అందరూ ఏదో ఒకరోజు వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఎవరు నీలాగా పోయిన వాళ్ళ కోసం ఉన్నవాళ్లను వేధించుకు తినరు అన్నాడు కోపాన్ని పళ్ళ బిగువన అదిమి పడుతూ. విజయ ఏం మాట్లాడలేదు. రోజు రోజుకు నీరసించిపోతూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. బాధతో శ్రీధర్ గొంతు బొంగురుపోయింది. ఎంతకాలం ఇలా? విజయ రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడవటం మొదలుపెట్టింది. అతనుకు అసహ్యం అనిపించింది. బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి బాల్కనీలో కూర్చున్నాడు. శ్రీధర్ మర్నాడు ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉండగా సబిత అడుగులు అడుగేసుకుంటూ వాళ్ళ అన్న దగ్గరికి వచ్చి నిల్చుంది. చూస్తున్న ఫైల్ మూసి ఏమరా కూర్చో అన్నాడు ప్రేమగా చెల్లెలు చూస్తూ శ్రీధర్. పెళ్లి కూతుర్లా తల వంచుకొని వాళ్ళ అన్నయ్యకి ఎదురుగా కూర్చుంది సబిత. తన ప్రేమ విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. తనతో ఏదో చెప్పాలని వచ్చి చెప్పడానికే సంశయిస్తుందన్న శ్రీధర్ డబ్బేమైనా కావాలా అని అడిగాడు. వద్దు అంది. మీ ఫ్రెండ్స్తో పిక్నిక్ ప్రోగ్రాం పెట్టుకున్నావా? మరేంటి చెప్పమ్మా. నా దగ్గర సంశయం ఎందుకు? అనురాగంగా అడిగాడు. అన్నయ్య, ప్రశాంత్ అని. ఆ పైన అర్ధోక్తిగా ఆగిపోయింది. శ్రీధర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. రకరకాలుగా ఆలోచనలు పాముల్లా మెల్లి తిరుగుతూ ఉన్నాయి. అతన్ని భయపెట్టాయి. ప్రశాంత్ ఎవరతను? అతను నేను ప్రేమించుకున్నావు. నన్ను కోడలిగా చేసుకోవటానికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అంగీకరించారు. నువ్వు కూడా అంగీకరిస్తే ప్రశాంత్ను పెళ్లి చేసుకుంటావు, అవునా? అవును అన్నట్లుగా తల ఊపింది సబిత. అమాయకంగా కనిపించే సబిత ప్రేమిస్తుందా? భగవాన్, ఇప్పటికీ నాకున్న సమస్యలు చాలక మరో కొత్త సమస్య సృష్టించావా? దురదృష్టం కొద్దీ సబిత ఏ మోసగాడి వలనో చిక్కుకోలేదు కదా. ఒక్క నిమిషం అతని గుండెలు దడదడలాడాయి. ఏమ్మా, నీకు పెళ్లి వయసు వచ్చిందని నాకు తెలియదనుకున్నావా? లేకపోతే నీకు భర్తను వెతికే తీరిక నాకు లేదనుకున్నావా? సబితకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆశలని నీ మీదే పెట్టుకొని బ్రతుకుతున్నాను. నువ్వు కూడా నన్ను బాధ పెట్టాలని అనుకుంటున్నావా? అంత మాట అన్నకన్నయ్య. నీకు ఇష్టం లేకుండా నేనే పని చేయను. నువ్వు కాదంటే ప్రశాంత్నైనా వదులుకుంటాను. మనస్ఫూర్తిగానే ఆ మాట అంటున్నావా? అన్నయ్య, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ నువ్వే. నువ్వింత బాధపడతావనుకుంటే ప్రశాంత్ విషయం నీకు చెప్పేదాన్ని కాదు. నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదు అంది సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో. శ్రీధర్ మనసు కరిగిపోయింది. సబితకు దగ్గరగా వచ్చి ఆమె కూర్చున్న కుర్చీ వెనకగా నిల్చున్నాడు. అతని కళ్ళ నుంచి రాలిన 2 కన్నీటి చుక్కలు ఆమె తల మీద ఇంకిపోయాయి. అన్నయ్య అంది సబిత బాధగా. మోడువారిపోయిన నా జీవితానికి ఉన్న ఒకే ఒక ఆశాకిరణం నువ్వమ్మా. నీ కళ్ళల్లో నీరు తిరగటం నేను చూడలేను. నీ సంతోషం కంటే నాకు కావలసింది ఏముందమ్మా? ప్రశాంత్ను నా దగ్గరికి తీసుకురా, అతనితో మాట్లాడతాను. సబిత తల నిమురుతూ అన్నాడు. ఆపుకోలేని ఆనందం, ఉద్వేగాలతో సబిత వాళ్ళ అన్నయ్య గుండెల్లో ముఖం దాచుకుంది. విజయ, వివాహ బంధానికి ఉన్న విలువేమిటో నీకు తెలుసా? సిగరెట్ ముట్టిస్తూ అడిగాడు.
చదువుతున్న పుస్తకం మూసి కళ్ళెత్తి భర్త ముఖంలోకి చూసింది విజయ. పెళ్లి రోజు మగాడు ఆడదాని మెడలో 3 ముళ్ళేస్తాడు. మొదటి ముడి భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న అనుబంధం మరింత పటిష్టంగా ఉండాలని, రెండో ముడి భార్యకు అనుగుణంగా భర్త, భర్తకు అనుగుణంగా భార్య మసులుకుంటూ సంసార జీవనాన్ని సాగించాలని, ఇక మూడో ముడి 2 ముళ్ళు వేసిన అనుబంధం శాశ్వతం కావాలని. వివాహ బంధానికి ఉన్న విలువ నీకు తెలుసా అని నన్ను అడుగుతున్నారా? ఆ బంధానికి ఉన్న అర్థం మీకు తెలుసా? తెలుసు కాబట్టి ఇంతకాలం నుంచి ఓపికగా ఉన్నాను. కత్తుల్లా మనసును కోసే చూపులతో భర్త వైపు చూసింది విజయ. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీకు నా లోపం కనిపిస్తుందే తప్ప మీ లోపం మీకు కనిపించదు. ఏమిటి నాలో ఉన్న లోపం? నన్ను అతిగా మాట్లాడించకండి. ఆవేశంలో నేనేం మాట్లాడతానో నాకే తెలీదు. విజయ, ఇంతకాలం నువ్వు చూపించిన ప్రేమ నిజమనుకుని భ్రమపడి ఆ భ్రమతోనే నీ మనసును ఒప్పించక మౌనంగా ఉంటున్నాను. నా సహనాన్ని మరింత రెచ్చగొడుతున్నావు. నా మంచితనాన్ని నా చేతకానితనంగా తీసుకున్నావు. నన్ను అసమర్థుడి కింద జమ కట్టావు. నువ్వు ఊహించుకున్నంత అసమర్థుడిని కాను నేను. నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను. నువ్వు ఈ పిచ్చి వేషాలు మాని నాకు అనుకూలంగా ఉండేటట్లయితే ఇంట్లో ఉండు, లేదా నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఇలా భార్యాభర్తల అనుబంధం లేకుండా ఒకరికొకరు శత్రువులా ఈ ఇంట్లో ఉండే కలిసే కంటే ఎవరికి వారు దూరంగా ఉండడమే మంచిది. ఈ మాట ఏదో ఒకరోజు అంటారని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా అంటారని ఊహించలేదు. మీ నుంచి ఆ మాట అనిపించుకొని వెళ్ళిపోవాలనే నేను ఎదురు చూస్తున్నాను అంది. యూ షటప్. అదే మాట నేను అంటే? ఆపుకోలేని కోపంతో శ్రీధర్ చెయ్యి గాలిలోకి లేచి బలంగా విజయ్ చెంపను ముద్దు పెట్టుకుంది. అవాక్కైపోయింది విజయ. 1, 2, 3 శ్రీధర్ ఉన్మాదులా విజయను కొడుతూనే ఉన్నాడు. దెబ్బ మీద దెబ్బ బలంగా తగలడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది విజయ. చెవి పక్క తగిలిన దెబ్బకు స్పృహ కోల్పోయిన ఆమె అచేతనంగా నేలకంటుకుపోయింది. అప్పటికి కానీ శ్రీధర్లోని ఆవేశం చల్లారలేదు. ఆమె ముఖం మీద నీళ్లు చల్లడానికి కూడా అతని మనసు అంగీకరించలేదు. రాత్రి 10 గంటలైంది. శ్రీధర్కు ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది. ఫస్ట్ షో సినిమా చూశాడు. హోటల్కి వెళ్ళి భోజనం చేశాడు. అయినా ఇంకా టైం 10 గంటలు కాలేదు. ఎంత రాత్రి అయినా ఇల్లు చేరక తప్పదుగా అనుకుంటూ వీధులన్నీ కారులో సర్వే చేయడం మొదలుపెట్టాడు. అనుకోకుండా అతని కారు శాంతి నర్సింగ్ హోమ్ ముందాగింది. ఇందిర నిద్రపోతుందేమో అనుకుంటేనే వరండాలోకి వచ్చాడు. వెన్నెల్లో ఒంటరిగా కూర్చున్న ఇందిర కనిపించింది. ఇంకా నిద్రపోలేదా ఇందు? అనురాగంగా ఉట్టిపడుతున్న గొంతుకుతో అడిగాడు. లేదు. భోంచేసావా? ఈరోజు శనివారం, సాయంత్రం పూట భోంచేయను. నీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా? ఏ, నేను డాక్టర్ అయినంత మాత్రాన మామూలు మనిషిని కాదా? ఉపవాసం ఉంటే కానీ పుణ్యం రాదా? వారానికి ఒక పూట ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది. కావాలని ఎవరు ఆరోగ్యం కోసం ఉపవాసం ఉండరు. దేవుని పేరుతో అయితే ఎలాగైనా ఉంటారని ఇలా పెద్దవాళ్ళు ఉపవాసాలు ఏర్పరిచి ఉంటారు. పాలైనా తాగుదు కానీ రూములోకి పద. మారు మాట్లాడకుండా లేచి లోపలికి వచ్చింది ఆమె. శ్రీధర్ ఆమెకు ఎదురుగా టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆమెనే గమనిస్తూ ఫ్లాస్క్లో లేని పాలు గ్లాసులోకి వంచి ముందు మీరు తాగండి అంది. నాకు పాలు తాగే అలవాట్లేదు, భోంచేస్తాను నేను, నువ్వు తాగు అన్నాడు. ఇందిర పాలు తాగి ఆమెకు ఎదురుగా కూర్చుంది. అతను చూపుతున్న అభిమానానికి ఆమె మనసు కరిగిపోతుంది. తన కోసం అనురాగంతో ఇంత ఆతృత చెందే మనిషి నాకు శారీరకంగా ఎందుకు చేరువ కాలేకపోతున్నాడు అనుకోగానే ఆమె ఆపుదామనుకున్నా ఆమె కన్నీళ్లు ఆగటం లేదు. శ్రీధర్ ఆమె పడుతున్న బాధకు చలించిపోయాడు. ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి ఎంతో జాలి అనురాగం ఉట్టిపడే స్వరంతో, ఇందు, నీ కన్నీళ్లు చూడలేక ఒక్కోసారి నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. నన్ను చిత్రవద చేయకు అన్నాడు. మానసికంగా నాకింత చెరువుగా ఉండే మీరు శారీరకంగా ఎందుకు దూరంగా ఉంటున్నారు? నా మీద మీకున్నది ప్రేమ లేక జాలా? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు ఇందు. మాటలతో గారడీ చేయటం మీకు అలవాటు. నాకు సమాధానం కావాలి. నువ్వెలా ఊహించుకున్నా నాకు అభ్యంతరం లేదు. నాకు కావలసింది మీ జాలి కాదు, మీ ప్రేమ. నువ్వు కోరుకునేదాన్ని నా నుంచి ఎప్పుడో పుచ్చుకున్నావు. సముద్రంలో అనంతమైన జలరాశులు ఉంటుంది, అయినా ఏం ప్రయోజనం? దప్పిక తీరటానికి ఉపయోగపడదు అంది ఇందిర. చెల్లున కొరడాతో వెన్ను మీద చరిచినట్టు అనిపించింది శ్రీధర్కు. అతని మనసు ఇందు అని ఆక్రోశిస్తుంది. భావోద్రేకంతో ఇందిర అతని గుండెల మీద వాలిపోయింది అనురాగంగా. ఆమె తల నిమురుతూ నిల్చున్నాడు శ్రీధర్.
సాయంకాలం 4 గంటలయింది. ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టింది. క్రమంగా సూర్యుడి వేడి తగ్గడంతో చల్లగాలి వీచడం మొదలుపెట్టింది. ఆ రోజు ఆదివారం. సాయంత్రం ఇన్పేషెంట్స్ని చూడదు ఆమె. తీరిగ్గా తలార స్నానం చేసి తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకొని జుట్టు తడి ఆరడానికి జడ అల్లకుండా గాలికి వదిలేసింది. లాన్ అంతా రకరకాల పూల మొక్కలతో కన్నుల పండువగా ఉంది. రకరకాల క్రాటన్స్ దారికి ఇరుపక్కల అందంగా కత్తిరించబడి ఉన్నాయి. సన్నజాజి, మాలతి, నైట్ క్వీన్ పూల తెగులు పెనవేసుకున్న పొదరిళ్ళల్లా దట్టంగా ఉన్నాయి. ఎవరిని చూసి ఆనందించడానికి శోభ? నేను చూసి ఆనందించడానికి నాకు సమయం చాలదు. శ్రీధర్ చూడటానికి పగలు అతనికి తీరదు. వచ్చిన దగ్గర నుంచి నన్ను చూసి బాధపడడమే సరిపోతుంది. ఏంటో ఈ జీవితం. నేను కలలో కూడా ఊహించిన అదృష్టం డాక్టర్ని కావటం. నేను కోరుకోనివన్నీ నా సొంతం చేసిన భగవంతుడు నేను కోరుకున్న శ్రీధర్ని మాత్రం నాకు దూరం చేశాడు. నేను చేసుకున్న దానికి దేవుణ్ణి నిందించడం ఎందుకో. అవివేకంతో అహంకారంతో దూరంగా చేసుకున్న శ్రీధర్ను ఇప్పుడు ఆప్యాయతతో, అనురాగంతో, ప్రేమతో, దేనితో నా వాడిగా చేసుకోలేకపోతున్నాను. ఎప్పటికైనా నా కలలు ఫలిస్తాయో లేదో. నా హృదయంలో నిత్యం ప్రేమించబడుతూ పూజించబడుతూ ఉన్న అతనికి ఈ శరీరాన్ని ఒక్కసారి అర్పించగలిగితే నా జీవితానికి సార్థకత చేకూరినట్టే. ఇక ఈ జీవితం ఏమైపోయినా బాధలేదు. అంతులేని భావాలు ఇందిర మనసును అంటిపెట్టుకొని ఆమెను సతమతం చేస్తున్నాయి. మనసు తనువు తీరని కోరికతో రగిలిపోతున్నాయి. చల్లని గాలి శరీరాన్ని పులకరింపచేస్తుంది. ఆలోచనలు తాపాన్ని రేకెత్తిస్తున్నాయి. శ్రీధర్ కారు హారన్ చప్పుడు వినిపించి ఇందిర కళ్ళు దీప్తివంతమయ్యాయి. తన వైపే నడిచి వస్తున్న శ్రీధర్ మీదనే ఆమె చూపు నిలిచిపోయాయి. తనను చూడగానే ఆమె ముఖం సంతోషంతో ఇప్పారటం శ్రీధర్ గమనించాడు. విషాదంతో నిండిన చిరునవ్వు ఒక క్షణం అతని పెదవుల మీద కదలాడింది. ఉన్నతమైన విగ్రహం, అందుకు తగిన లావు, నడకలో ఒక విధమైన హుందాతనం, రాజసం ఉట్టిపడుతున్నాయి. అతని చూపులు ఎదుటివాళ్ళ మనసులను చొచ్చుకుపోతున్నట్లుగా సూదంటు రాయిలా ఆకర్షిస్తాయి. ఏంటలా చూస్తున్నావు కొత్తగా? భుజాలు ఎగరేస్తూ అన్నాడు. మీ అందాన్ని అంది నవ్వుతూ. చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నావుగా నవ్వుతూ ఇందిరకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు శ్రీధర్. రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తున్నారు నాకు అంది నవ్వుతూ. ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందా? చిలిపిగా అన్నాడు. ఇందిర చెంపలు ఎర్రబారాయి. మీరు చేయాల్సిన పనులు చేయటానికి మీకు ఎలాగో ధైర్యం చాలదు. అందుకే ఆ డ్యూటీ నేను తీసుకుంటాను అంది తెల్లని పలువరుస తళుక్కుమని మెరిసేలా నవ్వుతూ. ఆ నవ్వు చాటున వేదనతో విరహంతో కాలిపోతున్న ఆమె హృదయం కనిపించింది అతనికి. ప్రేమంటే నిష్కలమైన రెండు హృదయాలను ఒకటిగా చేసే చల్లని కలయిక. ఇప్పుడు ఆ చల్లదనమే ఇందు పాలిట జ్వాలగా మారిందనుకున్నాడు. నన్ను రేపు చేస్తావా? వాతావరణాన్ని తేలిగ్గా పరుస్తూ హాస్యంగా నవ్వుతూ అన్నాడు శ్రీధర్. ఇందిర పెద్దగా నవ్వింది. శ్రీధర్ నవ్వాడు శృతి కలుపుతూ. చక్కని గీతానికి ప్రారంభ సమయాన్ని సాగే చల్లని రాగస్రవంతిలాగా సాగింది. ఇందిర నవ్వుతూనే ఉంది. ఆమె కన్నుల నుంచి అశ్రువు బిందువులు రాలుతున్నాయి. ఆమె నవ్వు చూస్తుంటే శ్రీధర్కు భయంతో గుండెలు దడదడలాడాయి. ఇందు సినిమాకి వెళ్దామా? ఆశ్చర్యంతో ఇందిర కళ్ళు వెడల్పయ్యాయి. ఆమె వాలకం చూస్తుంటే ఇందిర ఏదైనా అగాత్యం చేసుకోదు కదా అనిపించింది అతనికి. ఆమె ఒంటరితనాన్ని పారద్రోలాలని అలా అన్నాడే తప్ప అతనికి సినిమా చూడాలన్న కోరిక లేదు. సినిమాకి వెళ్ళాలనిపిస్తుందా? ఆ సరదాలు కోరికలు నా నుంచి ఎప్పుడో దూరమయ్యాయి. నీ సరదా కోసం అంటున్నాను. సినిమాకి వెళ్తేనే సరదా తీరినట్ట? కాసేపైనా నిన్ను నువ్వు మర్చిపోతావని. ఆ తర్వాత? నీ ప్రశ్నకు జవాబు నీకు తెలుసు. నేనెప్పుడు ఒంటరిదాన్ని, బురదగుంట్లో పుట్టిన కలవపువ్వు లాంటి దాన్ని. కలువ సుధాకరుని కోసం ఎదురు చూస్తుంది, విరహంతో కాలిపోతుంది, ఆవేదనతోనే వాడిపోతుంది. నేను అంతే. ఇందు, జీవితంలో ప్రేమ ఒక భాగమే కానీ ప్రేమే జీవితం కాదు అని మీ అభిప్రాయం. అందరి అభిప్రాయాలు ఒకటిగా ఉండవు. నా జీవితమే ప్రేమ, నా సర్వస్వమే ప్రేమ, నా ఊపిరి ప్రేమ. ఇంకా చెప్పాలంటే నేను బ్రతుకుతున్నదే ప్రేమ కోసం అంది ఆవేశంగా. ఆ ప్రేమ కోసమే జీవితాన్ని నరకం చేసుకుంటావా? త్యాగంలో ఆహుతి కావటం కూడా ఆనందంగానే ఉంటుంది. ఊహా దృక్పథంతో కాదు, వాస్తవ దృక్పథంతో ఆలోచించు. నేనెప్పుడూ వాస్తవంలోనే ఉంటాను, ఊహల్లో విహరించను. నీతో వాదించలేను అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. జీవితంలో మీతో ఓడిపోయాను, మాటల్లో గెలిచి మాత్రం ప్రయోజనం ఏముంది? భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగా
ఇందిర ఆలోచనలు ఎటు తిరిగినా కేంద్రస్థానం ప్రేమకు చేరుకుంటాయి. ఇందిర పేరు తలుచుకుంటేనే శ్రీధర్ మేను పరవశించిపోతుంది. మనసు ఆనందలోకాలకు ఎదిగిపోతుంది. వడ్డించిన విస్తరిలా ఆమె యవ్వనాన్ని సమర్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నా ఆమెను తన కోరికకు, తన సంతోషానికి అర్పణ చేసుకోలేక, ఆమె భవిష్యత్తు ఆలోచించి ఆమెను తన దానిగా చేసుకోలేకపోతున్న అతని ప్రేమ ఉదాత్తమైనదా, లేక తన ప్రాణంలా ప్రేమించిన శ్రీధర్కే జీవితాన్ని అంకితం చేసి జీవితంలో అపురూపమైన అనుభూతులకు దూరమై అతని దానిగా అతని కోసమే మిగిలిపోయి అతని కోసమే బ్రతుకుతూ తాళి కట్టించుకోకపోయినా తన కోరుకున్న వానికి శీలాన్ని కూడా అర్పించడానికి వెనకాడని ఇందిర ప్రేమ ఉత్తమైనదా? స్త్రీ సహజమైన మాతృమమకారాన్ని కూడా ప్రేమ కోసం త్యాగం చేసిన ఇందిర ప్రేమే ఉదాత్తమైనదేమో. ఇందు, నువ్వు డాక్టర్వి. అతి పవిత్రమైనది నీ వృత్తి. గతాన్ని మర్చిపోవాలి. నువ్వు సుఖంగా ఉండాలన్నదే నా అభిమతం. నీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తే నాకు ప్రపంచాన్ని జయించినంత గర్వంగా ఉంటుంది. నా మనోవీధిలో నీ రూపం స్థిరంగా నిలిచిపోయింది. అయినా నా కోసం నీ జీవితాన్ని త్యాగం పేరుతో నాశనం చేసుకోమని చెప్పను. నువ్వు పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటే నాకు అంతకంటే కావలసిందేముంది? చల్లటి చిరుగాలి అరవిచ్చుతున్న మల్లెలు సన్నజాజి పరిమళాలు వెదజల్లుతున్నాయి. మనసును ఆహ్లాదపరుస్తూ మరో లోకంలో విహరింపజేస్తున్నాయి. సూర్యుడు నిష్క్రమించాడు. ఆ రోజుకు తన దినచర్య పూర్తి చేసి ఆకాశ వీధుల్లోకి విహారానికి బయలుదేరాడు నెలరాజు. శ్రీధర్కి ఎదురుగా కూర్చుంటే రోజులు కూడా క్షణాల్లాగే గడిచిపోతాయి ఇందిరకు. ఇందు వెళ్ళనా? కళ్ళెత్తి అతని వైపు చూసిన ఇంద్ర కళ్ళు పరీక్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. నేను రావటం ప్రతిసారి నీ మనసు కలికి బాధ పెట్టినట్టు అవుతుంది. కొంతకాలం చీకటి జీవితానికి అలవాటు పడ్డాను. మీ రాకతో నా చీకటి జీవితంలో వెలుగు నిండిందనుకున్నాను. ఆ వెలుగు దూరం చేస్తారా? నీలాంటి ప్రేమమూర్తికి నేను ఇవ్వగలిగేదేముంది ఇందు? అతని హృదయం ఆక్రోశిస్తుంది. విజయ్తో గొడవ పడిన తర్వాత ఆమెతో ఎంతో అవసరమైతే కానీ లేకపోతే ముభావంగా ఉంటున్నాడు. ఆ రోజు విజయ్ అలా మాట్లాడింది కదా, పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. కానీ వెళ్ళలేదు. శ్రీధర్, అజయ్ గెస్ట్ హౌస్లో కూర్చున్నారు. శ్రీధర్ గెడ్డం మాసుంది. మనోవేదంతో మనిషి బాగా నీరసించిపోయాడు. అజయ్ భార్య పోయిన దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందరూ ఉన్న శ్రీధర్ అతని కంటే కూడా కృంగిపోయాడు. స్నేహితుని స్థితికి ఎంతో బాధపడుతున్నాడు. అతని పిరికితనానికి అంత కోపం వస్తుంది అజయ్కు. శ్రీధర్, నిన్ను చూస్తుంటే నాకు జాలేయటం లేదురా, కోపం వస్తుంది అన్నాడు. గ్లాసులో విస్కీ పోసి ఐస్ వాటర్ కలుపుతున్నాడు. ఎంతమందికి ఇద్దరు భార్యలు లేరు? ఇందిరను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి నీ భార్య అంగీకరించదనుకో, రహస్యంగా ఇందిరను పెళ్లి చేసుకో. ఒరేయ్, పెళ్ళి అనేది ఒక ఆడ మగ కాపురం చేయటానికి సమాజం ఇచ్చే లైసెన్సు. మనసులు కలిసిన వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా కాపురం చేసుకోవచ్చు. నీ పిరికితనం మూలంగా నిన్ను ప్రేమించి తన ఆశలన్నీ నీ మీదే పెట్టుకొని బ్రతుకుతున్న ఇందిర బ్రతుకు నరకం చేయకురా. శ్రీధర్ ఓ గ్లాసు అజయ్కి అందించి మరో గ్లాస్ తను తీసుకున్నాడు. మాట్లాడవేరా? ఏం మాట్లాడమంటావు? చెవిటివారి ముందు శంఖం ఊదినట్టు ఉంది నీతో నేను మాట్లాడటం. ఒరే శ్రీధర్, ఇందిర నేను చేయాలనుకుంటున్నావురా? డాక్టర్గా తన వృత్తి నిర్వహణలో ఆమె జీవితం గడిచిపోతుంది. నీలాంటి పిరికివాడిని ప్రేమించినందుకు అంతకు మించి ఏం చేయగలదు? కోపంగా అన్నాడు అజయ్. అజయ్, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. నా మనసును అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇందిర మనసు చాలా సెన్సిటివ్. ఒక్కసారి ఆమెతో అనుభవాన్ని పంచుకున్నా మరో మగాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. నేను దూరంగా ఉంటే నా మీద కసితోనో ద్వేషంతోనో ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటుందన్న ఆశతో నేను ఆమెకు దూరంగా ఉంటున్నాను. నీ తెలివితేటలకు బాధపడాలో సంతోషించాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం ఇందిర పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? నీ భ్రమ. కానీ అర్థం పర్థం లేని ఆలోచనలతో ఆమె మనసును ముక్కలు చేయకు. అజయ్, నన్ను విసిగించుకు, కోపంగా అన్నాడు శ్రీధర్. నువ్వు తెలివిగలవాడు అనుకున్నాను కానీ ఇంత మూర్ఖుడు అనుకోలేదు శ్రీధర్. విజయ్కు తెలియకుండా ఇందిరతో కాపురం చేయి. ఇందిర మామూలుగా తన నరసింహంలోనే ఉంటుంది. విజయ్ ఉండే చోటు విజయే ఉంటుంది. అంతేగాని ఆ అమాయకురాలకి అన్యాయం చేయకురా.
అజయ్, నేను ఈ విషయాన్ని మర్చిపోవాలని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. ఈ కాస్త మనశ్శాంతి లేకుండా చేయకు నాకు. నువ్వు నన్ను ఏం చేసినా సరే నేను చెప్పాలనుకున్న 2 మాటలు చెప్పనివ్వు. ఇందిరికి అన్యాయం చేయకు. ఆమె ఆడది, అందరిలాగా ఆశలు కోరికలు ఉంటాయి. అవన్నీ నీ మూలంగా తీరాలి. నీ అర్థం లేని ఆలోచనలతో ఆమె జీవితాన్ని నాశనం చేయకురా. శ్రీధర్ అజయ్ చెబుతున్నది తనది కాదన్నట్టుగా గ్లాస్ తర్వాత గ్లాస్ నింపుకుంటూ తాగుతూనే ఉన్నాడు. అజయ్ అతనికి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బాటిల్ ఖాళీ అయింది. శ్రీధర్ సిగరెట్ ముట్టించాడు. అజయ్ ఇందుని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు. హలో అండి, విన్నారు కదండి, ఎన్ భారతీదేవి గారు రచించిన ఇదా ప్రేమ. మనం 6th పార్ట్ విన్నాము. రేపు 7th పార్ట్ విందాము. సరేనండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు చూస్తూ ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ రేపు కథలో కలుద్దాం. నమస్తే అండి.